అనంతపురంలో జర్నలిస్టుపై దాడి చేసి కాళ్లు పట్టుకోమని బలవంతం చేసిన శ్రీగీతం జూనియర్ కాలేజీ యజమాని మనీషా నాయర్ను వెంటనే అరెస్టు చేయాలని పాత్రికేయ సంఘాలు అలాగే వివిధ రాజకీయ పార్టీలు తీవ్ర నిరసనలు దీక్షలు చేపట్టాయి. జర్నలిస్టు లక్ష్మీనారాయణ ఇంటికి మనీషా నాయర్ ఆమె అనుచరులు వెళ్లి బెదిరింపులకు పాల్పడి కాళ్లు పట్టించుకుని క్షమాపణ చెప్పించుకున్నారు. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన పాత్రికేయులు, ప్రజా సంఘాలు నిరసన ప్రదర్శనలు చేపట్టాయి. జర్నలిస్టులపై దాడులు అరికట్టాలని, మహిళా ప్రిన్సిపాల్ మనీషా నాయర్పై SC/ST అట్రాసిటీ కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఆందోళనలు, వినతిపత్రాల సమర్పణ జరిగింది. అయితే మనీషా నాయర్పై నామమాత్రంగా బెయిలబుల్ కేసులు మాత్రమే పెట్టి ఆమెకు అనుకూలంగా పోలీసులు FIR నమోదు చేశారని, మనీషా నాయర్పై నాన్ బెయిలబుల్ అట్రాసిటీ కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ అనంతపురంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద BSP ఆధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. 5 రోజులైనా అధికారులెవరూ పట్టించుకోకపోవడంతో BSP నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మనీషా నాయర్ను పోలీసులు ఖచ్చితంగా అరెస్టు చేయాలని, అలా కాని పక్షంలో శ్రీగీతం కాలేజీని ముట్టడించి ధ్వంసం చేయడానికి కూడా వెనుకాడమని బహుజన్ సమాజ్ పార్టీ నేతలు హెచ్చరించారు. నాయర్ ఆమె గుండాలను వెంటనే, గీతం కాలేజీ గుర్తింపును వెంటనే, మనీషా నాయర్తో పాటు దాడిలో పాల్గొన్న రౌడీలందరినీ వెంటనే, మనీషా నాయర్ వారి బృందాన్ని వెంటనే, నిర్లక్ష్యం వహిస్తున్న పోలీసుల నిర్లక్ష్య వైఖరి, లక్ష్మీనారాయణ పట్ల నిర్లక్ష్య వైఖరి వహిస్తున్న పోలీసు వైఖరి, పోలీసుల నిర్లక్ష్య వైఖరి, పోలీసుల నిర్లక్ష్య వైఖరి వర్ధిల్లాలి బహుజన్ సమాజ్ పార్టీ. ఈ శిబిరాన్ని ప్రారంభించి ఈ రోజుకు 5 రోజులు అవుతా ఉంది. ఈ సంఘటన జరిగి దాదాపు నెల రోజులు కావస్తుంది. అంటే దాదాపు 25 రోజులు. 3వ తారీఖు సంఘటన జరిగింది, 2వ తారీఖు జరిగింది, 3వ తారీఖు వెలుగులోకి వచ్చింది. 25 రోజులుగా బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో వివిధ రకాలుగా ఆందోళన నిర్వహిస్తూ మనం విలేకరి లక్ష్మీనారాయణపై దాడి చేసిన మనీషా నాయర్ని, ఆమె గూండాలని అరెస్టు చేసి రిమాండ్కి పంపాలని చెప్పి బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో వివిధ రకాల ఆందోళన నిర్వహించినాం. కానీ DIG గారిని కలిసినాం, SP గారిని కలిసినాం, DSP గారిని కలిసినాం, లోకల్ CI గారిని కలిసినాం. అందరూ న్యాయం చేస్తారని చెప్పినారు. చివరికి అందరూ లక్ష్మీనారాయణకి మోసమే చేస్తున్నారు. ఎందుకంటున్నామంటే లక్ష్మీనారాయణ ఇంట్లోకి దౌర్జన్యంగా ప్రవేశించి వాళ్ళ కుటుంబ సభ్యుల మీద దాడి చేసి గాయపరిచి కాళ్ళు పట్టించుకున్నది చట్టం ప్రకారం నేరము. లక్ష్మీనారాయణ పత్రికల్లో ఏదైనా వార్తలు రాసుంటే మనీషా నాయర్ గారు కోర్టుకు వెళ్ళవచ్చు, లేదా డిప్లొమేట్ షూట్ వేయవచ్చు. అంతేగాని చట్టం ప్రకారం పోరాడకుండా చట్టాలను తన చేతుల్లోకి తీసుకొని 2 వాహనాల్లో గూండాలను పిలుచుకొని వచ్చి ఇంటి మీద దాడి చేసి ఆ భార్యని, కొడుకుని, లక్ష్మీనారాయణని గాయపరిచి బలవంతంగా కాళ్ళు పట్టించుకోవడం అనేది సభ్య సమాజం తలదించుకోవాల్సినటువంటి విషయం అని చెప్పి బహుజన్ సమాజ్ పార్టీ భావిస్తూ ఉంది. కాబట్టి ఆ రోజు మేము కంప్లైంట్ ఇచ్చినా, ఆ రోజు నుంచి పోలీసులు న్యాయం చేస్తామన్నారు. కానీ ఈ రోజు వరకు మనీషా నాయర్ని పోలీసులు అరెస్ట్ చేయలేదు. అంటే కేవలం బెయిల్బుల్ కేసులు పెట్టి, నామమాత్రపు కేసులు పెట్టి ఆమెని స్టేషన్ బెయిల్ ఇచ్చి ఇంటికి పంపించినారు తప్ప ఆమె మీద ఉన్న నాన్ బెయిల్బుల్ కేసుల ఆధారంగా కనీసం SC/ST అట్రాసిటీ కేసు ఆధారంగా అయినా ఆమెను రిమాండ్కి పంపాలని మేము డిమాండ్ చేస్తూ ఉంటే అందులో కూడా బెయిలే ఇచ్చి పంపించినారు పోలీసులు. అంటే పోలీసులు మేము అడుగుతూ ఉన్నాం, ఎంత డబ్బు తిని మీరు ఈ రకంగా ఆమెకు న్యాయం చేస్తూ ఉన్నారు? లేకపోతే మీరు ఎందుకు ఈ నాన్ బెయిలబుల్ కేసులు అప్లై కావడం లేదు, ఎందుకు మీరు చేయడం లేదు? ఆ తర్వాత కూడా మేము కంప్లైంట్ చేసినాం, వాహనాలని స్వాధీనం చేసుకోమని చెప్పినాం, వాళ్ళు రెక్కింగ్ నిర్వహించిన వాళ్ళందరి ఫోన్లు మీ స్వాధీనం చేసుకోమని చెప్పినాం. ఎవరైతే కారు పంపించినారో రంగా ప్రదీప్ అతన్ని ఇందులో ముద్దాయిగా చేర్చాలని చెప్పినాం. కానీ మా డిమాండ్ ఏది కూడా పరిగణలోకి తీసుకోలేదు. మేము వెళ్ళి అడిగినప్పుడు మాత్రం మేము న్యాయం చేస్తాం, సెక్షన్లు మారుస్తాం, అరెస్ట్ చేస్తామని చెప్తా ఉన్నారు. కానీ ఈ రోజు వరకు అరెస్ట్ చేయలేదు. అందుకే మేము 25వ తారీఖు నుంచి మా పార్టీ ఆధ్వర్యంలో మేము పోలీసులు నమ్ముకుంటే కాదు, రాజ్యాంగాన్ని నమ్ముకుంటే మాకు న్యాయం జరుగుతుందని రాజ్యాంగబద్ధంగా మాకున్న చట్టం, మాకు ఇచ్చిన హక్కు, బాధ్యతగా మేము నిర్వర్తించాలని చెప్పి మా స్వేచ్ఛను
హరించిన వాళ్ళని వాళ్ళని శిక్షించాలని చెప్పి రాజ్యాంగబద్ధంగా సామరస్యంగా ఈ నిరాహార దీక్షలు ప్రారంభించినాం. నిరాహార దీక్షలు ప్రారంభించి 5 రోజులు అవుతా ఉంది. పోలీసులు మా మీద ఒత్తిడి తెస్తూ ఉన్నారు, రాజీ కాండి లేదంటే లక్ష్మీనారాయణ మీద కౌంటర్ కేసులు పెట్టి ఇద్దరిని జైలుకి పంపుతామని. అంటే అందితే జుట్టు అందకుంటే కాళ్ళు అన్నట్లుగా ఈ రూరల్ డిఎస్పీ ప్రవర్తిస్తూ ఉన్నాడు. లక్ష్మీనారాయణ మీద 2వ రోజు 5 గంటలకు ఉదయం 7 గంటల సంఘటన జరిగితే లక్ష్మీనారాయణపై కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ కంటే ముందే మనీషా నాయర్తో కంప్లైంట్ ఇచ్చినట్లు క్రియేట్ చేసి 5 గంటలకు లక్ష్మీనారాయణ మీద కేసు నమోదు చేస్తారు డిఎస్పీ గారు. ఆ తర్వాత మనీషా నాయర్ మీద కేసు నమోదు చేస్తారు. అంటే ముందు జాగ్రత్తగానే పోలీసులకు తెలిసి ఇవన్నీ జరిగినాయని మాకు అర్థమవుతోంది. కాబట్టి మేము శాంతియుతంగా రిలే నిరాహార దీక్ష చేస్తూ ఉన్నాం. ఇంకా 2 రోజులు మేము మా సహనాన్ని పరీక్షించదలుచుకుంటే చూస్తాం. రేపు మర్నాడు సోమవారం నుంచి ఈ నిరాహార దీక్ష శిబిరాన్ని రిలే నిరాహార దీక్షని ఆమరణ నిరాహార దీక్షగా ప్రారంభించబోతున్నాం. ఆమరణ నిరాహార దీక్ష మేము ప్రారంభించిన తర్వాత ఈ పోలీసులు అప్పటికీ స్పందించకపోతే మనీషా నాయర్ కాలేజీ మీదికి దాడికి పాల్పడతాం. ప్రత్యక్షంగా చెప్తా ఉన్నాం. ఇది చట్టం ప్రకారం నేరమైనప్పటికీ మమ్మల్ని అరెస్టు చేసినప్పటికీ మా మీద కేసులు పెట్టినప్పటికీ మేము భయపడం. ఖచ్చితంగా బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో మనీషా నాయర్ కాలేజీ మీద దాడి చేసి ఖచ్చితంగా ఆమె కాలేజీని ధ్వంసం చేస్తాము, ఆమెను బదనాం చేస్తాము. ఆ కాలేజీలో పిల్లలు ఎవరు చేరకుండా ప్రచారం చేస్తాము. ఒక నేరస్తురాలు నడిపే కాలేజీలో ఎవరు చేరొద్దని మేము పత్రికాముఖంగా అందరికీ తెలియజేస్తా ఉన్నాం. ఇవన్నీ మేము భవిష్యత్తులో చేపట్టబోతున్నాం. కాబట్టి పోలీసులు వెంటనే ఈ విషయంలో జోక్యం చేసుకొని మనీషా నాయర్ని ఆమె అనుచరులు వెంటనే అరెస్టు చేయాలని, ఆ కార్లను సీజ్ చేయాలని, వాళ్ళ సెల్ ఫోన్ స్వాధీనం చేసుకోవాలని, అందులో డేటా మొత్తం మీరు సేకరించాలని చెప్పి వీటి ఆధారంగా ఆమె మీద ఆమె అనుచరుల మీద ఖచ్చితంగా నాన్ బెయిలబుల్ కేసులు చేసి అరెస్టు చేసి మాకు న్యాయం చేస్తారని భావిస్తున్నాం. అట్లా చేయని పక్షంలో మేము తిరుగుబాటు ఖచ్చితంగా మొదలెడతాం. మా తిరుగుబాటు కథ ఏంటో అప్పుడు చూపిస్తామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. జై భీమ్, జై భారత్. ముఖ్యంగా మా కార్యాచరణ అంతా మా రాష్ట్ర కార్యదర్శి గద్దెల నాగభూషణం గారు చెప్పారు. ఇంతేకాక మొన్నటి రోజున బహుజన్ లాయర్ ఫోరం మా రాష్ట్ర నాయకులు ఇక్కడికి రావడం అనేది జరిగింది. ఇక్కడ జరిగిన ప్రతి విషయాన్ని మేము క్షుణ్ణంగా వాళ్ళకి చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. ఇక్కడ కొంతమంది అధికారులు ఈ విధంగా చేయడానికి పాల్పడిన వాళ్ళపైన కూడా హైకోర్టులో కేసులు నమోదు చేస్తామని చెప్పేసి బహుజన్ సమాజ్ పార్టీ తరఫున తెలియజేస్తున్నాం. జై భీమ్, జై భారత్. మరి ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి రిలే ఈరోజు 5వ రోజుకు చేరింది. మరి అందరికీ తెలుసు, సీనియర్ పాత్రికేయుడు మనం రిపోర్టర్ లక్ష్మీనారాయణ ఏదో వార్తలు రాసినందుకు మనీషా నాయర్ ఆ కాలేజీ పైన వార్తలు రాసినందుకు నిర్దాక్షిణ్యంగా మరి ఇంటిలోకి దూరి భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళ భార్యను పిల్లోడని కూడా చూడకుండా ఆ పిల్లోని కూడా లాగిపడేసి మరి నిర్దాక్షిణ్యంగా వారి మీద కత్తులు తీసి చూపించి బెదిరించి కాళ్ళు పట్టించుకొని మరీ అది సోషల్ మీడియాలో పెట్టి విలేకరులకు హెచ్చరిక, మా కాలేజీ మీద ఎవరైనా వార్తలు రాస్తే మరి ఇదే మీకు గతి పడుతుంది అని చెప్పి మరి హెచ్చరించినట్టుగా మరి సోషల్ మీడియాలో వాళ్ళే మరి అంతా సోషల్ మీడియాలో వైరల్ చేశారు. మరి ఈ విషయాన్ని తెలుసుకున్న పాత్రికేయ మిత్రులు, మరి సంఘాలు, విద్యార్థి సంఘాలు, దళిత సంఘాలు, అనేకమైనటువంటి ప్రజా సంఘాలు అందరూ కూడా దాదాపు వారం 10 రోజులు వివిధ రూపాల్లో ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అయితే బహుజన్ సమాజ్ పార్టీ ఒకే డిమాండ్ చేస్తూ ఉంది, మనీషా నాయర్ గారి పైన SC/ST అట్రాసిటీ యాక్ట్ను పెట్టాలి. మరి వారు ఉపయోగించినటువంటి ఆ వెహికల్స్ను కూడా సీజ్ చేయాలి. ఆ సీసీ కెమెరా ఫుటేజ్ని ఆధారంగా మరి పూర్తిగా వారిపైన కూడా ఈ రౌడీలను కూడా వాళ్ళపైన కూడా SC/ST అట్రాసిటీ యాక్ట్ పెట్టాలి. వీరిని వెంటనే మరి రిమాండ్కు తీసుకుపోవాలని చెప్పేసి మరి బహుజన్ సమాజ్ పార్టీ మరి DIG గారిని, మరి SP గారిని, ఆ లోకల్ CI గారిని ఇట్లా పోలీసులు చుట్టూ తిరిగి విసిగి వేజారిపోయి
వీళ్ళు కేవలం నామమాత్రపు కేసులు మాత్రం పెట్టి ఆమెను బెయిల్ ఇచ్చి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించారు. ఇది ఎంత ఘోరమండి! అసలు ఎస్సీ అట్రాసిటీ యాక్ట్ 1989 కాస్ 3 18 ప్రకారం ఖచ్చితంగా ఎస్సీల మీద దాడులు జరిగితే ఎస్సీ అట్రాసిటీ యాక్ట్ నాన్ అవైలబుల్ కేసులు పెట్టాలని చెప్పి మరి చట్టం స్పష్టంగా చదువుకున్నారా, లేకపోతే ఎస్సీ అట్రాసిటీ యాక్ట్ను వీళ్ళు చదువుకున్నారో లేదో అర్థం కావడం లేదు. ఇది స్పష్టంగా మేము చెప్తూ ఉన్నాము, ఎస్సీ అట్రాసిటీ యాక్ట్ వర్తిస్తుంది అని. కానీ వీళ్ళు అది వర్తించదు, ఇది వర్తించదు, ఆ కేసులు ఈ కేసులు అని చెప్పి నామమాత్రపు కేసులు పెట్టారు. అయితే ఇప్పటికే 5వ రోజు అయింది. ఇప్పుడు మా రాష్ట్ర నాయకులు చెప్పినట్టుగా ఇంకా 2 రోజులు చూస్తాం, చూసిన తర్వాత ఆమరణ నిరాహార దీక్ష చేస్తాం. అయితే అప్పటికి కూడా దిగరాకపోతే పోలీసులు వెంటనే మేము హైకోర్టును కూడా ఈ పోలీసుల మీద హైకోర్టుకి వెళ్తాం. ఎందుకంటే అట్రాసిటీ యాక్ట్ను దుర్వినియోగం చేస్తూ ఉన్నారు వీళ్ళు. కాబట్టి లక్ష్మీనారాయణకు న్యాయం జరిగేంత వరకు మేము ఈ పోరాటం కొనసాగిస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా మా సామాజిక ఉద్యమ వందనాలు తెలియజేసుకుంటూ జై బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో అనంతపురం నడిబొడ్డున అంబేద్కర్ విగ్రహం సాక్షిగా దళిత లక్ష్మీనారాయణకు అన్యాయం జరిగిందని చెప్పి మేము ఈ రోజు కూడా 5వ రోజు నిరాహార దీక్ష చేస్తున్నాం. ఈ 5 రోజులైనా కూడా ఎటువంటి అధికారి కానీ ఎటువంటి పోలీసులు కానీ స్పందన లేకపోవడం చాలా బాధాకరమైన విషయం. ఆ బాధాకర విషయంలో మేము ఏం చెప్పబోతున్నామంటే, అయ్యా లక్ష్మీనారాయణ గారిపై దాడి జరిగి ఇప్పటికి 26 రోజులు అవుతుంది. నిర్దాక్షిణ్యంగా ఇంట్లోకి దూరి చిన్నపిల్లవాడిని అని కూడా చూడకోకుండా భార్య పిల్లల ముందర కదా కాలు మొక్కించుకోవడం అనేది ఈమెకు సరైన సమంజమేనా? గీతా కాలేజ్ చైర్మన్ గారు పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పుతున్నారా, లేకుంటే ఏమన్నా ఇలాంటి విద్యలు నేర్పుతున్నారా అని చెప్పి బహుజన్ సమాజ్ పార్టీ ఈరోజు డిమాండ్ చేస్తుంది. ఏది ఏమైనా కూడా ముఖ్యంగా ఈరోజు లక్ష్మీనారాయణకి అన్యాయం జరిగింది. ప్రధానమైన డిమాండ్ ఏమంటే లక్ష్మీనారాయణ గారి పైన రేపొద్దున రాబోయే రోజుల్లో కూడా లక్ష్మీనారాయణ గారికి లక్ష్మీనారాయణ కుటుంబ సభ్యులకి కూడా ప్రాణహాని ఉంది. ఆ ప్రాణహాని ఏమైనా లక్ష్మీనారాయణ గారికి జరిగితే మాత్రం పూర్తి బాధ్యత మనీషా నాయర్ అనే ఆమెను, తర్వాత గీతం కాలేజ్ చైర్మన్ గారే దానికి పూర్తి బాధ్యత వహించాల్సి వస్తుంది. ఎందుకంటే ఆమె దగ్గర గుండాలు ఉన్నారు, రౌడీలు ఉన్నారు. రేపొద్దున ఆయన భార్య పిల్లలకు ఖచ్చితంగా ప్రాణహాని ఉంది. కాబట్టి ఇది కూడా పోలీసు వారు దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎంతో వీలైతే తొందరగా లక్ష్మీనారాయణ కుటుంబానికి లక్ష్మీనారాయణకి న్యాయం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. మనీషా నాయర్ కాలేజీ గుర్తింపుని వెంటనే దాడిలో పాల్గొన్న రౌడీలందరినీ వెంటనే మనీషా నాయర్తో పాటు దాడిలో పాల్గొన్న రౌడీలందరినీ వెంటనే మనీషా నాయర్ వారి బృందాన్ని వెంటనే నిర్లక్ష్యం వహిస్తున్న పోలీసుల నిర్లక్ష్య వైఖరి, లక్ష్మీనారాయణ పట్ల నిర్లక్ష్య వైఖరి వహిస్తున్న పోలీసు వైఖరి